హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది హెల్తీ అండ్ టేస్టీ వెజిటబుల్ గోధుమ రవ్వ ఉప్మా. ఈ గోధుమ రవ్వ ఉప్మాకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. గోధుమ రవ్వ 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, 1 ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, టమాటా ముక్కలు అరకప్పు, ఫ్రోజన్ బఠానీ 1 గుప్పెడు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అరకప్పు, స్టార్ పువ్వు 2 ముక్కలు, బిర్యానీ ఆకు 1, నెయ్యి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, సాల్ట్ 1 టీ స్పూన్, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు. ఈ వెజిటబుల్ గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. బౌల్లో 1 కప్పు రవ్వ వేసుకుని సరిపడ వాటర్ వేసుకుని 10 నిమిషాలు రవ్వ నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఫ్రోజన్ బఠానీ వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. టమాటా ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నూకకు 2 కప్పులు వాటర్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపి ముందుగా నానబెట్టి ఉంచుకున్న నూక వాటర్ లేకుండా పిండేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా దగ్గర పడుతున్నప్పుడు మూత తీసి ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చల్లారిన తర్వాత కూడా ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.